ఉమ్మడి మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో చల్లా వంశీ చంద్రరెడ్డిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా న్యాయయాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం ఏమి? గత 10 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్రాన్ని, మన ప్రాంతాన్ని, మన ఉమ్మడి పాలమూరు జిల్లాని, మన ఈ జడ్చర్ల నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినాయి, అన్యాయం చేసినాయి. దేశంలో ఎట్లయితే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు అన్యాయం చేస్తే, ఇవాళ రాహుల్ గాంధీ గారు ప్రజలందరికీ న్యాయం జరగాలని భారత్ జోడో న్యాయయాత్ర చేసినరో, రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్రని స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా 10 సంవత్సరాలలో అన్యాయం జరిగింది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందతో స్థానిక శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారి సహకారంతో ఈ ప్రాంతానికి న్యాయం చేసుకుందాము. అన్ని రంగాలలో సాగునీటి రంగము, తాగునీటి రంగము, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో, అలానే ఇక్కడ స్కూల్ ఉంది, స్కూల్ పిల్లలు ఇందాక అడుగుతున్నారు మాకు స్కూల్ ఉంది కానీ పంతులు లేరు అని, వాళ్ళకు ఉపాధ్యాయులు కావాలి. తర్వాత ఈ ఊర్లో ఇందాక అందరూ అడగడం జరుగుతుంది, మీరే చూసిండ్రు 146 మంది గొల్ల కుర్మల దగ్గర డీడీలు కట్టించుకొని గొర్రెలు ఇవ్వలేదు. అంటే ఇట్లా అన్ని వర్గాల ప్రభుత్వంలో కూడా అనేకమైన సమస్యలు కూడా ఉన్నాయి. మీ దృష్టికి ఏ మేరకు కూడా వస్తా ఉన్నాయి? నేను ప్రతి ఒక్కటి పెద్ద సమస్య నుంచి చిన్న సమస్య దాకా చెప్తున్నా. సాగునీరు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా 12,48,000 ఎకరాలకు నీళ్ళు అందియాలి, కానీ 1 ఎకరానికి కూడా ఆ ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు అందియలేదు. మరీ ముఖ్యంగా జడ్చర్ల నియోజకవర్గంలో 1,46,000 ఎకరాలకి నీళ్ళు అందించాల్సి ఉన్నప్పటికీ 1 ఎకరానికి కూడా నీళ్ళు అందియలేదు. అది పై స్థాయిలో చెప్తున్నటువంటి ప్రాజెక్ట్. కింది స్థాయిలో రోడ్లు లేవు, వీళ్ళకు ఏదైతే డబల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు, పెన్షన్లు లేవు, కొత్త తెల్ల రేషన్ కార్డులు లేవు, ఇచ్చినటువంటి డీడీలకు గొర్రెలు లేవు, దళితులకి దళిత బంధు, అంటే అన్ని వర్గాల వాళ్ళని నిర్లక్ష్యం చేసిండ్రు. స్కూళ్ళ వసతులు లేవు, హాస్పిటళ్ళు లేవు. అన్ని రంగాలలో న్యాయం చేయడానికే ఈ పాలమూరు న్యాయయాత్ర. గొర్రెల కుర్మలకు కూడా నిన్ననే వచ్చిన వార్త ఏంటంటే, వాళ్ళకు డీడీలు కట్టిన లబ్ధిదారులు కూడా విత్డ్రా చేసుకోని అని కూడా వాళ్ళకు నిన్నటి నుంచి సంకేతాలు కూడా అందిస్తూ ఉన్నారు. దీనిని వాళ్ళు ఎంతగానో నష్టపోతున్నామని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిని ఎట్లా? లేదు, మీ దగ్గర ఉన్నది తప్పుడు సమాచారము. ఎట్లయితే ఊర్లల్లో టీఆర్ఎస్ బ్రోకర్లు ఉంటారు కదా, మేము ప్రభుత్వము సిలిండర్ 500 రూపాయలకి ఇస్తుంటే అది ఫుల్ సిలిండర్ కాదు, సగం సిలిండర్ అని ప్రచారం చేస్తుండంట. అట్లనే ఈ బడపలు, టీఆర్ఎస్ బడపలు ఆ సిలిండర్ విషయంలో కానీ గొల్లకుర్మ అంటే వాళ్ళంతా అన్యాయం చేసిండ్రు. వాళ్ళు మొత్తం నాశనం చేసి, అంటే వీళ్ళకు చేసి ఇలా మళ్ళీ అబద్ధాలు చెప్తుండ్రు. ఎందుకు అబద్ధాలు అట్లా చెప్తుండ్రు అంటే, ఊర్లలో వాళ్ళ అంటే ఆ అబద్ధాలు ఆడే స్కూల్కి ప్రిన్సిపల్ కేసీఆర్. ఆయనను చూసి ఈ కింద ఉన్న బడపలందరూ నేర్చుకుంటున్నారు. ఏమో పై స్థాయిలో అబద్ధాలు ఆడుతున్నారు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ చెంచాలు కింది స్థాయిలో ఊర్లలో అబద్ధాలు ఆడుతున్నారు. ముఖ్యంగా మొన్న కేసీఆర్ చలో నల్గొండ కార్యక్రమంలో కూడా మేడిగడ్డని ఒక బొందలగడ్డగా కూడా అభివర్ణిస్తాడు. ఈ వ్యాఖ్యలు మీరు ఎట్లా సంబోధిస్తారు? మేడిగడ్డల వాళ్ళు చేసిన 1,00,000 కోట్ల కుంభకోణం బయటపడుతుంది, వాళ్ళ బండారం బయటపడుతుందని ఇవాళ ఆవేశంతో నల్గొండల మీటింగ్ పెట్టి అబద్ధపు మాటలు మాట్లాడుతుండ్రు. నల్గొండలో ఏం చెప్తుండ్రు కేసీఆర్, మేము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని 80% పూర్తి చేసినాం అంటున్నారు. 80% పూర్తి చేస్తే ఇవాళ మేము జడ్చర్లలో ఉన్నాము, నవాపేట్ మండలంలో ఉన్నాము, ఈ రుద్రారం గ్రామంలో ఉన్నాము. ఏవి ఈడ నీళ్ళయి 80% పూర్తి చేస్తే కనీసం 1 ఎకరం కన్నా జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్న 1,46,000 ఎకరాలకు నీళ్లు రావాలి. పాలమూరు రంగారెడ్డి 1 ఎకరం చూపించమని చెప్పుర్రి. దేవరకర్రాలు 42,000 ఎకరాలకు రావాలి. 1 ఎకరం చూపించమనుర్రి. కొడంగల్లో 1,17,000 ఎకరాలకు రావాలి. 1 ఎకరం చూపించమనుర్రి. 1 ఎకరానికి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల 80% పనులు పూర్తయినని చెప్తున్నటువంటి కేసీఆర్ ఇవాళ మేము ఇన్నే ఉంటాం, మా దగ్గరికి రమ్మని చెప్పురి. 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చినట్టు కేసీఆర్ చూపిస్తే ఈడ ముక్కు నెలకు రాస్తాను. దొంగ మాటలు, లంగ మాటలు మాట్లాడుతుండ్రు. ఆ టీఆర్ఎస్ నాయకులు ఊర్లలోకి వస్తే బట్టలు ఊడదీసి బట్టలు ఇప్పి తరిమి కొట్టాలి. ముఖ్యంగా మీరు గ్రామాల్లో పర్యటిస్తుంటే ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజల నుంచి 2 రకాల స్పందన. గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, మా దగ్గర డీడీలు కట్టించుకొని మాకు గొర్రెలు ఇవ్వలేదు, మాకు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వలేదు, మాకు పెన్షన్లు ఇస్తాను పెన్షన్లు ఇవ్వలేదు, మా పిల్లలకు సరిగా చదువు చెప్తలేదు, మాకు నిరుద్యోగులకి మాకు అనవసరంగా మా మీద
చాలా ఇబ్బంది అయ్యేటువంటి జీవో నెంబర్ 46 తీసుకొచ్చిండ్రు. జీవో నెంబర్ 46ని రద్దు చేయాలి, మా పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఇవన్నేమో గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వచ్చినటువంటి సమస్యలు మా దృష్టికి తీసుకొస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాపాలనని ప్రజలు దీవిస్తున్నారు. మహిళలందరూ కూడా మేము ఇలా ఫ్రీగా బస్సులలో ప్రయాణం చేస్తున్నాము, మాకు ఏదైనా ఆపద వస్తే మాకు 10 లక్షల గుండె ధైర్యం వచ్చింది. ఇలా 10 లక్షల రూపాయలు ఉచితంగా ఎక్కడైనా ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా ఫ్రీగా చికిత్స చేయించుకోనికే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. మాకు 10 లక్షల ధైర్యం ఇవాళ మాకు పేదోళ్లకు ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిందని చెప్తున్నారు. మాకు సిలిండర్ కూడా 500లకు రాబోతుంది. మాకు 200 యూనిట్ల వరకు కరెంట్ కాల్చే మాకందరు కూడా కరెంటు బిల్లు మాఫీ జరగబోతుంది. మాకు భవిష్యత్తులో తొందరలో 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. మహిళలకు ప్రతి ఇంటికి ప్రతి నెల ప్రతి 1వ తారీఖు నాడు 2,500 రూపాయలు వస్తాయి. మాకు సిలిండర్ 500కు వస్తుంది. రైతులకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ జరగబోతుంది. రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు రాబోతున్నాయి. మాకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మహిళలు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్కు బ్రహ్మరథి పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇది వాస్తవమే అంటారా? 100% మహిళలందరూ కూడా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు పెద్ద పీట వేస్తున్నది. సిలిండర్ 500కి ఇస్తున్నాము, ప్రతి ఒక్కరికి 2,500 రూపాయలు ఇవ్వబోతున్నాము. మహిళని ఈ ఒక మహాలక్ష్మిలాగా చూసేటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి మహిళలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారు. అలానే మనకు తెలంగాణ ఇచ్చింది. ఇవాళ రాష్ట్రంలో ఈ ప్రజాపాలన రావడానికి కారణం మహిళా తల్లి సోనియమ్మ, మన తెలంగాణ తల్లి సోనియమ్మకి రుణం తీర్చుకోనికే రాష్ట్ర మహిళలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారు. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మహిళలు పెద్దగా అండగా ఉన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా బ్రహ్మరథం పట్టే విధంగా కూడా మహిళలకు తమకు సహకరిస్తున్నారంటూ కూడా తెలియజేశారు.